శరీరంతో రావాలని మేము గొప్ప తపస్సు చేశాం. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై మా యొక్క కోరికని మన్నించాలనుకున్నారు. అప్పుడు అనుగ్రహించారు, మీకు ఒక నాయకుడిని పంపిస్తున్నాను అని. ఆ నాయకుడే నువ్వు మా అందరికీ నాయకుడవు. పరమశివుడు నిన్ను సృజించినప్పుడు కూడా నీ శరీరాన్ని చాలా ఆశ్చర్యకరమైన రీతిలో సృజించాడు. నీ శరీరము యొక్క పూర్వభాగం అంతా కూడా అద్భుతమైనటువంటి వజ్రముతో తుల్యముగా ఉంటుంది. వజ్రము బదలగొట్టబడదు. అందుకే నీ శరీర పూర్వభాగం, అందుకే తెలిసో తెలియకో దైవం ఉన్నది కదూ. కర్ణుడు అనకూడని మాట అనేశాడు. జూదంలో ఓడిపోని వాడిని ఆరోభర్తగా ఎంచుకో అన్నాడు. ఆ మాట అనడం ఏమిటి? నిష్కారణంగా దుర్యోధనుడు తొడలగొట్టాడు. పూర్వభాగమే వజ్ర తుల్యము, అధోభాగము వజ్రతుల్యము కాదు. ఈ మాట అడ్డుపెట్టే భీముడు ప్రతిజ్ఞ చేశాడు, తొడల మీద కొట్టి పడగొడతానని. లేనినాడు యథార్థమునకు భీముడు కూడా దుర్యోధనుణ్ణి పడగొట్టడం సాధ్యం కాదు. నాభికి కింద కొట్టకూడదు గదాయుద్ధంలో. నాభికి కింద కొడితే పడడం, నాభికి పైన కొడితే అస్త్రములు కూడా పనిచేయవు. ఎందుకంటే అది పరమశివుడు వజ్రతుల్యంగా తయారు చేసిన శరీరం. ఎవరు తపస్సు చేసినా అనుగ్రహించాలి. అందుకని రాక్షసుల కొరకు సృజింపబడిన అపూర్వ శరీరం. పైకి అలా కనపడదు. ఎంత గొప్పగా ఉంటుందంటే పుష్ప సదృశంగా ఉండి భోగములకన్నిటికీ కూడా యోగ్యమైన శరీరంలా కనపడుతుంది. కానీ యుద్ధమే వస్తే గదాదండముల చేత కొట్టినా నీ శరీరం ఏమవదు. ఇది తెలుసు కాబట్టే కృష్ణ పరమాత్మ భీమదుర్యోధనుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడితో ఒక మాట అన్నాడు, ఇతన్ని ధర్మయుద్ధంలో పడగొట్టడం సాధ్యం కాదు అర్జున అన్నాడు. ఎందుకని అంటే రాక్షసుల తపస్సు వలన అలా సృజింపబడ్డాడు. బలరాముడు తొందరపడితే అందుకే అన్నాడు, ఇది ప్రతిజ్ఞాపాలనము. భీముడు ప్రతిజ్ఞ చేశాడు, తొడల మీద కొట్టవచ్చు గదాదండంతో. లేనినాడు దుర్యోధనుడు పరడసలు. కాబట్టి అంత గొప్ప శరీరం నీది. అంతేకాదు, మేమందరం కూడా నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నాం. నీకు తెలియని కొన్ని అద్భుతమైన రహస్యాలు చెప్తాను దుర్యోధన, జాగ్రత్తగా విను. పూర్వం చనిపోయినటువంటి రాక్షసులు కూడా వాళ్ళ అంశలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నరకాసురుడు ఎంతటి దుర్మార్గుడో నీకు తెలుసు. అటువంటి నరకాసురుడు కృష్ణుడి చేత వధింపబడ్డాడు. ఆ నరకాసురుని యొక్క అంశ కర్ణుడిలోకి ప్రవేశిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు తన బాణప్రయోగం చేత, తాను చెయ్యవలసిన వధ చేత కృష్ణ అని పేరున్న ఇద్దరిని ఏకకాలంలో బాధపెట్టాలి. అర్జునుడిని చంపుతాడు. అర్జునుడికి కృష్ణ అని పేరుంది. అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ, ఆయనకి పేర్లు ఉన్నాయిగా. కృష్ణ ద్రౌపది పేరు, కృష్ణ అర్జునుడి పేరు, కృష్ణ కృష్ణుడి పేరు, కృష్ణ ద్వైపాయనుడు అని ఆయన పేరు. వ్యాసుడి పేరులో కూడా కృష్ణద్వైపాయనుడు అన్న పేరు ఆయనకి కలిసింది, కృష్ణ శబ్దం కలిసింది. కాబట్టి నరకాసురుణ్ణి చంపినటువంటి కృష్ణుడు ఎవరున్నాడో ఆ కృష్ణుడు అర్జునుడు మరణిస్తే బాధపడతాడు. ఆ అర్జునుణ్ణి చంపడానికి కావలసిన దివ్యశక్తి నరకాసురుని యొక్క ఆత్మలోంచి ఇప్పుడు కర్ణుడిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ద్విగుణీకృత ఉత్సాహంతో కర్ణుడు అర్జునుణ్ణి పడగొడతాడు. అర్జునుణ్ణి పడగొట్టేసిన తర్వాత కృష్ణుడు తట్టుకోలేడు. ఇవన్నీ జరగబోతున్నాయి. ఈ రాక్షసాంశలన్నీ భూమి మీదకి వచ్చాయి. ఇప్పటికే లక్షల కోట్ల రాక్షసులు సంశప్తకులు అనబడేటటువంటి పేరుతో భూమి మీద పుట్టి ఉన్నారు. వాళ్ళందరూ కూడా జరగబోయేటటువంటి భారత యుద్ధంలో నీ పక్షాన యుద్ధం చేస్తారు. వీళ్ళందరితో యుద్ధం చెయ్యడం అంత తేలిక విషయం కాదు అర్జునుడికి. కాబట్టి గెలుపు నీదే. ఎదర బ్రహ్మాండమైన గెలుపు కోసం నీకు తెలియదు. నీకోసం కొన్ని కోట్ల మంది రాక్షసులు అనేకమైన రూపాలతో ఉన్నారు. వీళ్ళందరూ భారత యుద్ధంలో నీ వెనక నిలబడతారు. అప్పుడు విజయాన్ని సాధిద్దువుగానివి. ఇప్పుడేదో ధర్మరాజు గారు నిన్ను విడిపించాడని ప్రాయోపవేశం చేసి ప్రాణం వదిలేస్తానంటావేమిటి? అసలు చేసుకోవలసిన పండగ ముందుంది. దానికి నువ్వు సంతోషంగా ఉండాలి తప్ప నువ్వు ప్రాయోపవేశం చేసి శరీరం వదిలేస్తే మేమందరం పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేసి అద్భుతమైనటువంటి నాయకుడిని ఇమ్మని అడిగి పూర్వభాగం అంతా మధ్య సదృశమైన శరీరం కలిగినటువంటి నిన్ను నాయకుడిగా సృజింప చేసి సంతోషించడం మాకెందుకు చెల్లుతుంది? కాబట్టి నువ్వు ప్రాణములతో ఉండాలి. కాబట్టి ఏ విధమైన బాధ పొందవద్దు. ఏమీ తెలియని వాళ్ళ హస్తినాపురానికి వెళ్ళిపో. ఎవరు ఏమను నువ్వు పట్టించుకో. వాళ్ళకి తెలియదు అసలు రహస్యం అనుకుని వేసుకోవద్దు.
ఎంత ఆనందపడిపోయాడో. అబ్బా, నాకు తెలియదు ఇంతమంది రాక్షసులు ఉన్నారా నా గురించి. అప్పుడైనా ఒక ఆలోచన రావాలి కదూ. ఇంతమంది రాక్షసుల్ని, ఇంత అధర్మాన్ని వెనక పెట్టుకుంటే ముందు ధర్మం నిలబడిన తరువాత నిలబడుతుందా? పర్వతమంత దూది కుప్ప వేసి అవతల ఉన్నది చిన్న నెరుసే కదండి, చిన్న నిప్పు కణికే కదా, నా దగ్గర దూది పర్వతం ఉంది కదా అంటే దాంట్లోకి పెద్ద దావాగ్ని పడాలా? నిప్పు నెరుసు చాలదు దూది పర్వతంలో పడిన తర్వాత కాల్చేయడానికి. ఇది దూది పర్వతం అధర్మం వల్ల, అది నెరుసు ధర్మం వల్ల. అది నెరుసైనా దీన్ని కాల్చేస్తుంది. ఎందుకని అంటే ఇది దూది పర్వతం, ఇది అధర్మం. అప్పుడైనా తెలుసుకోవాలి కదా. అంటే యథార్థమునకు ధర్మమునందు పరమ పూనిక కలిగిన వాడైతే ఆ మాట ఆలోచిస్తాడు. అసలు ఆ పూనిక ఎక్కడుంది? లేదుగా. అందుకే కాపక్ష్యమునకు పరాకాష్ట ఏమిటో తెలుసా? ఆయన ఇవన్నీ విని అనుకున్నాడు, ఇది కర్ణుడికి కూడా చెప్పద్దు అనుకున్నాడు. ఎందుకు చెప్పకూడదు అంటే, ఓహో నేను ఇందుకే పుట్టాను, నా వెనక ఉండే వాళ్ళందరూ రాక్షసులే అన్న భావన కలగకూడదు. చాలా ఉత్తముడిలాగే నేను కనపడాలి, నేను చాలా మంచివాళ్ళలాగా ఉండాలి. అంతేగాని రాక్షస స్వభావం నా ఎందున్నది అన్న విషయం నా నోటితో నేను చెప్పకూడదు. అందుకే కర్ణుడికి కూడా చెప్పాల. ఎంత గొప్ప స్నేహాలో చూడండి. వెంటనే ఆ కృత్య దుర్యోధనుడు బ్రతకడానికి అంగీకరించగానే మళ్ళీ ఆయన్ని యథాస్థానంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఏమీ ఎరగని వాళ్ళ మళ్ళీ ఆ దర్భల చాప మీద అలాగే ఉన్నాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచారు. వీళ్ళు లోపలికి వచ్చారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇలాగే ప్రాయోపవేశంలో ఉండిపోతాడో ఏమిటో, ఇలాగే ప్రాణాలు వదిలేస్తాడో ఏమిటో అని వాళ్ళు బెంగబెట్టుకుని మళ్ళీ కర్ణుడు వచ్చి దుర్యోధనుడి దగ్గరికి, చచ్చి విరోధుల్ని ఏం సాధిస్తావు? చచ్చిపోయావు అనుకో ప్రాయోపవేశంలో, విరోధులు ఏమంటారు? నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? అటు గెలవను లేకపోయాడు, ఇటు మేము గెలిచి విడిపిస్తే అవమానం తట్టుకోలేక చచ్చిపోయాడు. ఇంకెవడు తప్పిస్తాడు? వాడి చావు ఇంకొక రకంగా మేం తప్పించాం, కానీ వాడంతటా వాడే చచ్చిపోతానంటే మేమెక్కడ తప్పించాం? కాబట్టి మేం తప్పించలేం. కానీ నువ్వు చచ్చిపోయావన్న విషయం మాత్రం శత్రువులు సంతోషించడానికి కారణం అవుతుందా అవదా? అంటే చచ్చైన శత్రువుల్ని సంతోషపెడతావా చెప్పు? ఒక్కనాటికి పెట్టడం. దుర్యోధనుడు ఏమిటంటే చచ్చి కూడా పాండవులు సంతోషించడానికి వీల్లేదు. అందుకు ప్రయోగించాడు కర్ణుడు ఈ మాట. ఆ పిచ్చి కర్ణుడికి తెలీదు, ఆ కూర్చున్నవాడు ఎప్పుడో పాతాళానికి వెళ్ళొచ్చేసాడు, వాడేమి ఇప్పుడు చచ్చిపోవడానికి సిద్ధంగా లేడు. అందుకు మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళొచ్చానని దుర్యోధనుడు చెప్పడం, కానీ చచ్చిపోయే వాళ్ళే నటిస్తున్నాడు ఇప్పుడు. అయ్యి బాబోయ్, మనుష్యుల మధ్య ఎంతంత కాపక్ష్యాలండి. వాళ్ళ మధ్య వాళ్ళకే అరమరికలు. అదే పాండవులైతే ఇష్టం లేదు నిజానికి యుద్ధం చెయ్యడం, దుర్యోధనుడిని విడిపించడం. కానీ ధర్మరాజు గారు ఆజ్ఞాపిస్తే చేసింది త్రికరణ శుద్ధిగా చేస్తారు. వాళ్ళలా చేయరు. కాబట్టి ప్రాణాలతో ఉండు, దుఃఖాన్ని విడిచిపెట్టు, నిర్వేదాన్ని విడిచిపెట్టు. దెబ్బ తిన్నావని నువ్వు అనుకుంటే మళ్ళీ దెబ్బ ఎలా కొట్టాలని ఆలోచించు. అంటే ఏం చేయాలి? మళ్ళీ ఏదో యుద్ధం చేయాలి. నేనున్నానుగా వెనకాల. ఎప్పుడూ ఆ మాట అనడానికి సిద్ధంగా ఉంటాడుగా. ఏమిటి నీ బాధ? అర్జునుడు గంధర్వుల్ని ఓడించాడు, చిత్రసేనుణ్ణి ఓడించాడు, నిన్ను విడిపించాడు. అంతేనా నీ బాధ? ఆ అర్జునుణ్ణి యుద్ధంలోనే చంపేస్తా. చాలా. నేను పూర్వం మాటగా చెప్పా, నువ్వు నమ్మవు. ఎందుకని? ఇప్పుడు కర్ణుడి మనసులో ఒక దిగులుంది. ఇప్పుడు దుర్యోధనుడి మాట అలా ఉంచండి, తన ప్రతిష్ఠ చితికిపోయింది కదా. కర్ణుడి మాట వింటాడు, కర్ణుడి మాట వింటాడు. వెళ్ళగానే ముందు పెద్ద ఆయన భీష్ముడు ఏమంటాడు? వీడిని నమ్మిళ్ళే ఏం చేసాడు వీడు అంటాడా అండ. అందుకని మళ్ళీ కూడా తీసుకోవాలి. దుర్యోధనుడికి మనం గెలవగలమన్న నమ్మకాన్ని నిలబెట్టాలి. నిలబెడితే తప్ప యుద్ధం జరగదు. అనుమానం ఉండిపోయింది అనుకోండి, వీడు ఓడిపోయాడు, అర్జునుడు గెలిచాడు కదా, వీడిని నమ్మి ఎలా పెడతామన్నాడు అనుకోండి, యుద్ధం జరగదు. యుద్ధం జరగకపోతే తాను అర్జునుడితో యుద్ధం చేయడం కుదరదు. జరగాలంటే యుద్ధం నమ్మకం ఉండాలి దుర్యోధనుడికి. దుర్యోధనుడి నమ్మకం నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు మామూలు మాట కాదు, ఓ శపథం చేయాలి. మది అర్జును చూచి భయం బొద వినయది నీకు, వాని ఉగ్రరణమునన్ 14 జయించదా, ఆయుధమంటి ప్రతినశేసితే నతిపా. దుర్యోధన, నాకు బాగా అర్థమైంది, నీ చచ్చిపోతా అని నువ్వు ఎందుకు అంటున్నావో తెలుసా? నిజానికి నీకు అర్జునుడి గురించి మనసులో బెంగ పట్టుకుంది.
కర్ణుడు ఏమీ చెయ్యలేడేమో అని బెంగ పట్టుకుంది, అసలు నిజంగా పట్టుకుంటే కదా. అలా పట్టుకుందేమో అని కర్ణుడికి అనుమానం. అందుకని నేనేం చేయలేనని బెంగపెట్టుకుంటున్నావా అంటలేదు. అర్జునుడు ఏమైనా చేసేస్తాడని బెంగపెట్టుకుంటున్నావా అంటే అర్జునుడి మీద పగ దుర్యోధనుడికి చల్లారకూడదు. అందుకే యుద్ధం వైపుకే నడవాలి దుర్యోధన దృష్టి. అందుకని చాకచక్యంగా అన్నాడు, మది అర్జును చూచి భయంబొద వినయది నీకు వాని ఉగ్రరణంబునన్. ఆ అర్జునుణ్ణి రాబోయేటటువంటి కాలంలో 14వ సంవత్సరంలో బ్రహ్మాండమైన యుద్ధం జరిగినప్పుడు నేను 14 జయించదా అర్జునుణ్ణి జయిస్తాను. ఆయుధమంటి ప్రతినశేసిత నధిపా, ఆయుధం మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేస్తున్నా, అర్జునుణ్ణి గెలిచి తీరుతా. దుర్యోధన మహారాజా నువ్వు బెంగ పెట్టుకో, అర్జునుడి గురించి మనసులో బెంగ తీసేయి. నిజంగా ఉంది ఆయనకి ఇప్పుడు, ఆయనకేం లేదు. ఎందుకంటే పాతాళానికి తీసుకెళ్లి రాక్షసులు చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు అసలు విషయం. నరకాసురుడి అంశ కూడా కర్ణుడిలో ప్రవేశిస్తోంది, బెంగపెట్టుకోకని చెప్పారు. కాబట్టి కర్ణుడి మీద విశ్వాసం దుర్యోధనుడికి ఉంది, పోయిందేమో అని బెంగపెట్టుకుంటున్నవాడు కర్ణుడు. అందుకని ఓ ప్రతిజ్ఞ కూడా చేశాడు. చేసి అనుకుంటున్నాడు, ఇప్పుడు దుర్యోధనుడు నన్ను నమ్మాడు, ప్రతిజ్ఞ కూడా చేశాను కదా, కాబట్టి అర్జునుణ్ణి కొట్టి తీరుతాననుకుంటున్నాడు. ఇప్పుడంటే యుద్ధం చేయలేకపోవడానికి కారణం అంతమంది వచ్చి మీద పడిపోతారా మరీ అన్యాయంగా. అందుకు రథం కూడా విరిచేస్తే ఏం చేయనండి, వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చాను కదా, అప్పటికేమో ఈయన్ని పట్టుకోవడం, కట్టేయడం, తీసుకెళ్ళిపోవడం, వదిలిపెట్టేయడం అయిపోయింది. ఇంకా నేనేం చేయను అని ఏదో సమర్థించుకోవడానికి అవకాశం. నిజంగా లోపల ఎవడంతరాత్మక వాడికి తెలియదు. కానీ ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం, అలా నేను ప్రతిజ్ఞ చేశాను అనేటప్పటికీ దుర్యోధనుడు లోపల ఇంకా సంతోషించాడు. ఆహా, పాతాళానికి తీసుకెళ్ళి రాక్షసులు చెప్పారు, నేను అది కర్ణుడికి చెప్పలేదు, కానీ కర్ణుడి శపథం కూడా చేశాడు, కాబట్టి పాండవుల్ని చంపేస్తాం. ఆయన వెర్రి అయింది, ఈయన వెర్రి అయింది. కాబట్టి ఇప్పుడు అందరూ సంతోషంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాక్షసులు చెప్పారుగా, హాయిగా వెళ్ళిపో హస్తినాపురానికి. ఏమంటారు అందరూ, వీళ్ళు అక్కడ ఓడిపోయి ఇచ్చాడంటారు. వాళ్ళకేం తెలుసు ఎదరు నువ్వు గెలవబోతున్నావు, నీకోసం ఇంతమంది రాక్షసులు పుట్టారని. కాబట్టి వాళ్ళకేం చెప్పకు, ఓ నవ్వు నవ్వేయంతే, ఊరుకో. నీకు తెలుసుగా ఎదర గెలిపి నీదేనని, వాళ్ళందరూ వెళ్ళిపోతారని. కాబట్టి ఆయన సంతోషంగా ఉన్నాడు. కర్ణుడు దుర్యోధనుడు, సరేలేవయా నీ మాట ఎందుకు కాదంటాను, నువ్వు నా ప్రాణమిత్రుడివి, ఇంత చెప్తున్నావు కదా, హస్తినాపురానికి వచ్చేస్తానన్నాడు కర్ణుడిని ఇంకా దగ్గరికి తీసుకోవడానికి. కర్ణుడు, చూసావా దుర్యోధనుడి బుట్టలో పెట్టగలిగాను, నా మాట మీద నమ్మకం ఉంది, పర్వాలేదు, ఓడిపోయినా ఈ పూరికి ఉంచుకోగలిగాను ప్రతిజ్ఞ చేయడం వల్ల. కాబట్టి కురుపాండవుల మధ్య సఖ్యత కుదరదు, యుద్ధమే జరుగుతుందిలే. కర్ణుడు సంతోషంగా ఉన్నాడు. అమ్మయ్య ఏదో మొత్తానికి ఇంటికి వస్తున్నాడని రాణులు పరివారం అంతా సంతోషంగా ఉన్నారు. క్షేమంగా హస్తినాపురానికి తిరిగి వచ్చారు. వచ్చిన తరువాత గాంగేయుల వారు మాట్లాడుతున్నారు. గాంగేయుడు అంటే భీష్మాచార్యుడు. భీష్మాచార్యుల వారు అంటారు, హితులై పెద్దలు బుద్ధి చెప్పగా క్రియాహీనుండవై త్రోచిపోయితి దుష్టాత్ముల కూడి దానికి ఫలం బిట్లయ్యనో చూచితే గత విద్వేషుండు ధర్మనందనుడు గల్గంబట్టి ఆ పాట దుర్గతికిన్ తప్పితిగాక చిక్కితి కదా గంధర్వుచే ఆజిలోన్. ఒక పెద్ద మనిషి, అనుభవజ్ఞుడు, మన యొక్క హితాన్ని కోరేటటువంటి వాడు ఎటువంటి మాట మాట్లాడతారో భీష్మాచార్యుని యొక్క మాటని బట్టి అర్థమవుతుంది. ఆయన దుర్యోధనుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. హితులై పెద్దలు బుద్ధి చెప్పగా, పెద్దలైనటువంటి వారు నీకు ఎన్నో బుద్ధులు చెప్పారు, ఈ కర్ణుణ్ణి నమ్మకు, అనవసరంగా పాండవులతో కయ్యానికి కాలు దువ్వకు, నిష్కారణంగా వాళ్లతో విరోధం పెట్టుకోకు, పరమధర్మాత్ములైనటువంటి ఆ పాండవులతో కలిసి ఉండడం, భూమిని పంచుకుని వాళ్లతో కలిసి సంతోషంగా పరిపాలన చెయ్యడం నీ యొక్క శ్రేయస్సుకి అత్యంత ఆవశ్యకమైన విషయము అని చెప్పారు. కానీ క్రియాహీనుండవై త్రోచిపోయితి దుష్టాత్ముల కూడి, కానీ నువ్వు అలా చెయ్యలేదు సరిగదా, పాండవుల్ని అరణ్యవాసానికి పంపించి ఎందుకు వాళ్ళని అవమానించడానికి వెడతావు అని చెప్పినా కూడా ఎవరి మాట వినకుండా ఇదిగో ఈ కర్ణాదులను నమ్మి వీళ్లతో కలిసి ఏదో పాండవుల్ని అవమానం చేద్దామన్న ఉద్దేశ్యంతో ఘోషయాత్రకు వెళ్ళావు.
దానికి ఫలం ఎట్లయ్యనో చూచితే, దానికి ఫలితం ఎంత ఘోరావమానాన్ని పొందావో చూశావు కదా. అవమానం పొందడం కాదు, నిజానికి నీ ప్రాణమే పోవాలి. కానీ గత విద్వేషుండు ఎంత గంభీరమైన మాట మాట్లాడాడో. అది పెద్దరికం అంటే, భీష్ముడి పెద్దరికము అంటే అది. గత విద్వేషుండు. నిజంగా ధర్మరాజు గారే మనసులో పెట్టుకోవాలి అంటే, నువ్వు చేసినటువంటి అన్యాయాలకి, నువ్వు చేసినటువంటి కుట్రలకి ఇది మంచి అవకాశము అని చేతికి మట్టి అంటుకోకుండా, తనకి అపకీర్తి రాకుండా నువ్వు హతుడవైపోతావని ఆయన ఏమీ చెయ్యకుండా ఊరుకోవచ్చు. కానీ ధర్మరాజు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా? తాను ఉపకారం చెయ్యవలసిన సందర్భంలో ఉపకారం చెయ్యడానికి కావలసినటువంటి ప్రాతిపదికని ఆలోచించాడు తప్ప, ఉపకారమును చెయ్యకుండా విస్మరించడానికి కావలసినటువంటి పాత పగలను గుర్తు తెచ్చుకోలేదు. అది వ్యక్తిత్వం అంటే. ఒకరికి ఉపకారం చెయ్యవలసి వచ్చిందనుకోండి, సాధారణంగా మనసుకుండే లక్షణం ఏమిటంటే, గతంలో వాళ్ళు మనకి ఉపకారం చెయ్యగలిగి చెయ్యకపోయినా, వాళ్ళు మనకి ప్రయత్నపూర్వక అపకారం చేసిన ఆ విషయాన్ని ముందు జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేశారు, నీకెన్ని కష్టాలు రావడానికి వాళ్ళు కారణమయ్యారు, నువ్వెందుకు చెయ్యాలి, అనుభవించని. అది మనస్సు యొక్క లక్షణం. కానీ ఆయన ధర్మరాజు ఎందుకు అయ్యాడంటే, ఆయన అంత గౌరవనీయుడు ఎందుకయ్యాడంటే, గత విద్వేషుండు. ఒక్క మాట వెయ్యడంలో భీష్ముని యొక్క గొప్పతనం పైకొస్తుంది. మనసుకుండేటటువంటి సహజమైనటువంటి రాగద్వేషములను తన యొక్క ధార్మిక నిష్ఠ చేత గెలిచాడు. మనం జ్ఞాతులం. బయట వాళ్ళు వచ్చి యుద్ధం చేసినప్పుడు మనం 105 అంతేకాని చూస్తూ చూస్తూ సోదరుడికి ఆపద కలిగితే ఊరుకుంటామా? కాబట్టి భీమార్జునులు ఇద్దరు యుద్ధానికి వెళ్ళవలసిందే అన్నాడు. అంతటి మహానుభావుడు. ఆయనని అవమానించాలనుకున్నావు. ఆయనని అన్నగారిగా అంగీకరించడానికి నీ మనసు రాలేదు. ఆయనకి భూమిని ఇచ్చి రాజ్య పరిపాలన చేసుకోవడానికి నీకు మనసు అంగీకరించలేదు. ఎక్కడి ధర్మరాజు? మనసులోకి స్మరించవలసినటువంటి పగని కూడా స్మరించనటువంటి వాడు. పైగా నువ్వు ఎదురుగుండా కనపడితే జ్ఞాపకం రావలసింది ఏదైనా ఉంటే కక్షే. ఎంత ఉత్కృష్టమైనటువంటి శీల వైభవం. ఆ ఒక్క మాటని ఆధారం చేసుకుని మీరు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. అర్థం చేసుకునేవాడికైతే ఈ ఒక్క మాట చాలు. గత విద్వేషుండు ధర్మనందనుడు గల్గంబట్టి. అక్కడ ఉన్నాడు కాబట్టి ధర్మరాజు. ఆయన నువ్వు వచ్చావని తెలుసుకుని అసహ్యం వేసి వేరే వనానికి వెళ్ళిపోయి ఉంటుంటే నీ బతుకేమయ్యేది? ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు బతికేవు. ఆయన ఉండడమే నువ్వు బతకడానికి కారణమైతే, ఆయనతో సఖ్యాన్ని నిలబెట్టుకుంటే నువ్వేమవుతావు? కానీ నీకు అది అక్కర్లేదు. కాబట్టి ధర్మనందునుడు గల్గంబట్టి ఆ పాట దుర్గతికిన్ తప్పితిగాక. ఏమో ఎంత దారుణమైన పరిస్థితికి నువ్వు వెళ్ళిపోవాలో ఎవరి ఊహకు అందదు. రాణుల్ని కూడా బంధించారు కదా, ఇంకంతకన్నా అవమానం ఏముంటుంది? కాబట్టి అటువంటి దుర్గతికి వెళ్ళవలసినటువంటి వాడివి తప్పించుకోగలిగావు. ఇది కదా గంధర్వులచే ఆజిలోన్. ఆ గంధర్వుల చేత ఆజిలోన్ యుద్ధంలో బంధీకృతుడు అయ్యావు కదా. ఆ ధర్మరాజే లేకపోతే ఇప్పుడు నువ్వు ఎక్కడుండేవాడివి? ఆలోచించుకున్నావా? అని నీవులు తమ్ములు సతులు నెయ్యురు వైరులచే గృహీతులైపోవగా పారిపోయకడు పొల్లదనంబున సుతపుత్రుడు. ఈ కావరు కష్టచిత్తు అధికంబుగా నమ్ముదు నీవు. వీని బాహావిభవంబు కయ్యమున అక్కడ చూచితే కనులారగన్. ఎంత పెద్ద మాటలు వాడాడో మహానుభావుడు, ఎంత గంభీరంగా మాట్లాడాడో. నీవును తమ్ములు సతులు నెయ్యురు వైరులచే గృహీతులైపోవగా. యుద్ధంలో నిన్ను ఒక్కడే బంధీకృతుణ్ణి చేసి పట్టుకెళ్ళలేదు దుర్యోధన. బాగా గుర్తుపెట్టుకో. నిన్ను పట్టుకున్నారు, నీ తమ్ముళ్ళని పట్టుకున్నారు, నీ భార్యల్ని పట్టుకున్నారు, నీ స్నేహితులందరినీ పట్టుకున్నారు, నీతో వచ్చిన వాళ్ళని. మిమ్మల్ని అందరినీ కలిపి పట్టుకుపోతున్నారు. పట్టుకుపోబడని వాడెవరు? కర్ణుడు ఒక్కడే.
ఎందుకు పట్టుకుపోబడవలసిన అవసరాన్ని తప్పించుకోగలిగాడు? మీరేమైపోయినా పర్వాలేదని వదిలిపారిపోయాడు కనుక. కాబట్టి గృహీతులైపోవగ పారిపోయకడు పొల్లదనంబున సుతపుత్రుడు. ఈ కర్ణుడున్నాడే, ఈయన మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి తన త్రోవ తాను చూసుకున్నాడు. ఈయన మీకు స్నేహితుడు, వీడిని నమ్ముతావు నువ్వు. ఈ కావరు, ఈ దుర్మధుడున్నాడే, ఎప్పుడు ఉన్మత్త ప్రలాపం చేస్తూ ఉంటాడు. నేను వాడిని చంపేస్తాను, వీడిని చంపేస్తాను అని అక్కర్లేని ఆశలన్నీ నీకు కల్పించి నిన్ను ఇటువంటి అపకీర్తిని పొందడానికి కావలసినటువంటి సందర్భాన్ని ఏర్పాటు చేసినటువంటి కర్ణుడున్నాడే, అటువంటి కావరు కష్టచిత్తు, ధైర్యం లేనివాడు. యుద్ధం వచ్చినప్పుడు ఇంతమందిని బంధీకృతుల్ని చేసి తీసుకెళ్ళిపోతే నేను ఒక్కడిని ఉండి మాత్రం ప్రయోజనం ఏమిటి? విజయమో వీరస్వర్గమో అని ముందుకు రాలేకపోయాడు. అధికంబుగా నమ్ముదు నీవు, ఇటువంటి వాడి మీద బాగా నమ్మకం నీకు, అది దురదృష్టం. వీని బాహావిభవంబు కయ్యమున అక్కడ చూచితే కన్నులారగన్. యుద్ధంలో ఇతను ఎంత బాగా నిలబడి చేస్తాడు అన్న విషయాన్ని నువ్వు చూసావుగా, కన్నులారా చూసావుగా. ఇప్పటికైనా నీకు నమ్మకం కలిగిందా? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో అర్థమైందా? ఆయతబాహులు, ఉగ్రబలులు, ఆర్యులు, పార్థులు వారి భూరి శౌర్యాయుధ నైపుణ క్రియలందు పదారవ పాలు పోలడి వాయుపు రజ్జులాడు అధిప వారల చందము వీని చందమున్నీయడ నిక్కమై తెలిసెనే ఖచరేంద్రుల పరిలోపలన్. ఈ కర్ణుణ్ణి తీసుకుని నువ్వు ఘోషయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గంధర్వులతో నీకు యుద్ధం జరిగింది కదా. ఆ జరిగినప్పుడు ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు చెప్పవలసిన అవసరం లేకుండా స్పష్టంగా సన్నివేశంలో తేలిపోయిందిగా. కేవలము బలమే కాదు, ఎవరి శీల వైభవం ఎటువంటిది అన్నది కూడా నిరూపణం అయిపోయిందిగా. ఎవరి స్వభావం ఏమిటి, ఎవరి మనఃప్రవృత్తి ఏమిటి, ఎవరి శౌర్యమేమి, ఎవరి పరాక్రమమేమి, ఎవరి ధర్మమేమి అన్న విషయాలు స్పష్టంగా బయటకు వచ్చేసాయిగా. ఇంకా అసలు వేరొకరు మాట్లాడి చెప్పవలసిన అవసరం ఏమిటి? ఆయతబాహులు, ఉగ్రబలులు, ఆర్యులు, పార్థులు, కుంతీదేవి యొక్క కుమారులు ఉన్నారే, వాళ్ళు విశాలమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాళ్ళు, దీర్ఘమైన బాహువులు ఉన్నవారు, అద్భుతమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వారు. వాళ్ళు వారి భూరి శౌర్యాయుధ నైపుణ క్రియలయందు వాళ్లకున్నటువంటి పరాక్రమంతో పోలిస్తే ఈ కర్ణుడు పదారవ పాలు బోలడి వాయుపు రజ్జులాడు. వాళ్లకున్నటువంటి బలం, వాళ్లకున్న పరాక్రమంలో 16వ వంతుకి సరిపోడు ఈ కర్ణుడు. కానీ నోటి దురుసో చాలా విపరీతం. వాళ్ళతో పోలిస్తే మనం ఎంత అన్నది ఒకటి ఉండాలి కదా. లోకంలో సహజంగా ఒకరిని విమర్శ చెయ్యాలన్నా, ఒకరిని నింద చెయ్యాలన్నా ఆయనంతటి వాడు అని అనాలన్నా, అలా అనడానికి మనకున్న సమర్థత ఎంతపాటిది అని ఆలోచించుకోవలసి ఉంటుంది కదా. ధర్మరాజుని కానీ, భీముణ్ణి కానీ, అర్జునుణ్ణి కానీ, నకులుణ్ణి కానీ, సహదేవుణ్ణి కానీ వాళ్ళెంత వీళ్ళెంత, వాళ్ళని చంపేస్తాను వీళ్ళని చంపేస్తాను అనే ముందు వాళ్లకున్నటువంటి బలం ఎటువంటిదో విచారణ చేసుకోవాలి కదా. అలా చెయ్యకుండా తన బలం ఒకటే విచారణ చేసుకుని నా దగ్గర ఇన్నున్నాయి నేను వాడిని చంపేస్తాను, వాడు ఎంతటి వాడంట నోటి దురుసుతనం కాదు. అసలు వాళ్ళ ఎందు ఏ గుణము లేనట్టుగా ప్రవర్తించడం మహాదోషం కదా. మనిషి ఒక్కటి బాగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, అనుభవాన్నంటూ పొందితే సంఘటనల కన్నా అద్భుతమైనవి లోకంలో ఇంకోటి ఉండవు. 100 పుస్తకాలు చదివితే వచ్చేటటువంటి అనుభవం కన్నా, 10 మంది పెద్దలు చెప్తే వచ్చేటటువంటి అనుభవం కన్నా, ఒక్క సంఘటన జరిగిందనుకోండి, ఒక సంఘటన ద్వారా చాలా గొప్ప అనుభవాన్ని సంపాదిస్తాడు. ఆ సంఘటన ద్వారా తాను ఇక పైన ఎలా ప్రవర్తించాలి అన్న విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయం తన మనసులో ఏర్పడిపోతుంది. అది మార్చడం అంత తేలిక కూడా కాదు. ఎందుకంటే సంఘటనలు మనిషికి అటువంటి పాఠాన్ని చెప్తాయి. అయితే లోకంలో ఉండేటటువంటి నైజం ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కడు సంఘటనని ఆధారం చేసుకుని జీవితాన్ని మార్చుకుని మంచి వైపుకి తిప్పుకుంటాడు. ఎందుకని అంటే మీరు ఒకటి ఆలోచించండి,
ఎవ్వరి జీవితంలోనూ కూడా అసలు ఏ ఇబ్బందికరమైన సంఘటన జరగకుండా ఉండడం అనేటటువంటిది అసంభవం. నాకు ఏ ఇబ్బంది కలిగించే సంఘటన జీవితంలో జరగకూడదు అని ఆశించనే కూడదు, జరిగి తీరుతుంది. అన్నీ మనం అనుకున్నట్టే జరిగి ఎప్పుడూ మనం సంతోషమే పొందితే ఇంకా మన సంకల్పాలే అయితే ఈశ్వరుడు అన్నవాడి యొక్క నిర్ణయానికి అర్థమే ఉంది. వాడొకడు ఉన్నాడు కదా, వాడి నిర్ణయాలు కొన్ని ఉంటాయి కదా. ఉన్నప్పుడు మనం అనుకున్నవి జరగకుండా వ్యతిరేక ఫలితాలు కూడా వస్తాయి కదా. అయితే ఆయన బుద్ధిమంతుడు అన్నది ఎక్కడ నిర్ణయం చేస్తారంటే, ఒక సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటనని ఆధారం చేసుకొని ఉత్తమ మార్గం వైపుకి తిరిగిపోతాడు. అలా ఉత్తమ మార్గం వైపుకి తిరిగిపోయిన వాడు ఎవరున్నాడో వాడు అవమానమే పొందనివ్వండి, తప్పే చేయనివ్వండి, వాడి జీవితంలో వాడికి వచ్చిన లోటు ఉండదు. వాడు చేసినది పొరపాటైనా, వాడు తప్పు చేసిన వాడైనా, వాడు మారాకు తొడిగాడు, తన నడవడిని మార్చుకున్నాడు, దాని చేత వాడు ఉన్నత పదం వైపు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తరువాతి కాలంలో ఎప్పుడైనా ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక పొరపాటుని ప్రస్తావనకి తెచ్చుకున్నా, అదే కదండి ఆయన జీవితాన్ని అంత గొప్పగా దిద్దింది, ఎంత గొప్పగా మారాడండి అని చెప్పుకుంటారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.